ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను నియమించింది అధిష్టానం. జిల్లా అధ్యక్షులలో బీసీ 8, ఓసీ 11, ఎస్సీ 4, ఎస్టీ 1, మైనారిటీ 1. జిల్లాల వారీగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎంపికకు చాలా పెద్ద కసరత్తే జరిగినట్టుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణాలు, స్థానిక రాజకీయాలు అన్నీ లెక్కలేసుకుని ఈ లిస్టు ఫైనల్ చేశారు. జిల్లాల వారీగా పరిశీలనకు వచ్చిన పేర్లు, వాటిలో నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చర్చించాక లిస్టు ప్రకటించారు. లోక్సభ నియోజకవర్గాల కమిటీల ఏర్పాటుకు కేబినెట్ కు చేసినంత కసరత్తు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు ఈ మధ్య వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చేలా, స్థానికంగా పార్టీని బలోపేతం చేసేలా కమిటీలు పనిచేయాలని చంద్రబాబు అంటున్నారు. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, టీడీపీ పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షుల నియామకాల్లో కూర్పు ఎలా ఉంది? పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారు? పార్టీ బలోపేతాన్ని చేయడమే లక్ష్యంగా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులను పార్టీ నియమించడం జరిగింది. స్థానిక అవసరాలు, స్థానిక ప్రాంతీయ అవసరాలు, పార్టీ బలోపేతం, అలాగే సామాజిక సమతుల్యత, ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగింది. 2029 ఎన్నికల లక్ష్యంగానే ఈ టీం పనిచేయబోతోంది. ప్రధానంగా ఇందులో గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున మిగతా అన్ని వర్గాలకి స్థానం కల్పించడమే కాకుండా ఒక 4 ఎమ్మెల్సీలకి, ఒక 4 ఎమ్మెల్యేలకి, ఒక ఎమ్మెల్సీకి కూడా జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చారు. దాని ద్వారా ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న కోఆర్డినేషన్ కూడా బలోపేతం చేయాలన్న లక్ష్యంగా కనిపిస్తుంది. అదే సమయంలో మిగతా జిల్లాల్లో చాలా కీలకంగానే వ్యవహరించే నాయకులు, ఎవరైతే పార్టీతో సుదీర్ఘంగా అనుబంధం ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారో వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. దీనికోసం పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసింది. పార్టీకి సంబంధించిన 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అలాగే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతంగా లక్షణాలకు సంబంధించి కావచ్చు, మిగతా అన్నింటిపైన ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాతే భవిష్యత్తులో పార్టీకి బలోపేతం చేయడానికి సరైన నేత నిర్ణయించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. అదే సమయంలో కొంతమంది ఇటీవల ఒక అనధికారికంగా ఒక జాబితా రిలీజ్ అయింది. దాంట్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉదాహరణకు అనకాపల్లి లాంటి చోట్ల గతంలో కోటిని బాలాజీ ఆయనకి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణలు కావచ్చు, లేకపోతే ఇతర అంశాల నేపథ్యంలో ప్రస్తుతం అది మార్చడం జరిగింది. అలాగే 1-2 స్థానాల్లో మార్పులు చోటు జరిగినప్పటికీ కూడా మిగతా ఏకాభిప్రాయం తీసుకుని ఈ లిస్టు విడుదలకి పెద్ద ఎత్తున టీడీపీ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే నిన్ననే దీనికి సంబంధించిన కసరత్తు జరిగింది. నిన్న అనకాపల్లి పర్యటన తర్వాత రాత్రి ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు దీనికి సంబంధించి కసరత్తు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే దీన్ని విడుదల చేశారు. సో చాలా స్పష్టంగా టీడీపీ ఈ కమిటీల ద్వారా చెప్పడం ఏంటంటే సామాజిక సమతుల్యత విషయంలో, ఎందుకంటే పెద్ద ఎత్తున బీసీలకు కావచ్చు, మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ స్థానం కల్పించింది. 8 మంది బీసీలకి, అంటే పెద్ద ఎత్తున బీసీలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే ఓసీలో కాపు, కమ్మ, రెడ్డి 3 కులాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర తప్ప మిగతా ప్రాంతాల్లో కాపులందరూ ఓసీల్లో జాబితాలో ఉంటారు. కాబట్టి ఈ 3 కలిపి 11 ఇవ్వడం జరిగింది. అదే సమయంలో రెడ్లకి, రాయలసీమ ప్రాంతంలో రెడ్లకి ఇవ్వడం ద్వారా ప్రధానంగా వైసీపీని బలోపేతం కాకుండా నిర్వహించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకుని ఆ ప్రాంతంలో ఎక్కువగా రెడ్లకి ఇచ్చే బాధ్యతను చేపట్టింది. అదే సమయంలో కొన్ని గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాల్లో కావచ్చు, లేకపోతే పల్నాడు ఈ జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్రలో కాపులతో పాటు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తమ ఉద్దేశాన్ని చాలా స్పష్టంగానే దీని ద్వారా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఎస్సీలకు 4 ఇచ్చారు. 2 ఎస్సీలకి 2 ఎస్టీలకి ఇవ్వడం జరిగింది. 2 ఎస్సీలకు 4, ఎస్టీకి 1 ఇవ్వడం జరిగింది. మైనారిటీలకు కూడా 1 ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలకి టీడీపీ చేరువలో ఉంది. అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను టీడీపీ తీసుకుంది అని చెప్పే ఒక సంకేతాన్ని కూడా దీని ద్వారా పంపించడం జరిగింది. అదే సమయంలో అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల నియామకం జరపడం ద్వారా కూడా అక్కడ ఇంకెలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఎవరికైనా ఒకవేళ కీలకమైన నేతలకి అధ్యక్ష పదవి దక్కకపోతే వాళ్ళకి ప్రధాన కార్యదర్శి ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు అన్న సంకేతాన్ని కూడా వెలువరించింది. సో ఈ దిశగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేసి వాళ్ళ జిల్లా కమిటీల నిర్ణయం పూర్తయింది. ఇక రాష్ట్ర కమిటీలపై దృష్టి సారించే అవకాశం ఉంది. రైట్ ఈశ్వర్. అది ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ 8, ఓసీ 11, ఎస్సీ 4, ఎస్టీ 1, మైనారిటీ 1. జిల్లా అధ్యక్ష పదవులు దక్కించుకున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. 5 జిల్లాల అధ్యక్ష బాధ్యతలు మహిళలకు దక్కాయి.